శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందులో పిల్లలు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, అందరూ పరమాత్మ స్వరూపులే కాబట్టి నేను ఈ సంబోధన చేశాను. ఇప్పుడు చెప్పబోయే భక్త విజయంలోని భక్త కబీర్ దాస్ జీవిత చరిత్రలోని కొన్ని ఘట్టాలు. ఆయన భక్తి, ఆ భగవంతుని పట్ల ఆర్తి ఎటువంటిది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. నాకు సుందర చైతన్యం గారితో పరిచయం కానీ సాన్నిధ్యం కానీ లభించలేదు. కానీ ఆయన సాన్నిధ్యంలోనే నేను ఉన్నాను. అంటే ఎలా అంటే పరమాత్మ మనకి గురువని హృదయంలోనే దర్శించుకునే భాగ్యం కలగజేస్తారు, అంటే గురువుని. అలా ఆయన రాసిన భాగవతం, రామాయణం, ఇంకా ఎన్నో అమృత గుళికలు, అంటే రోగం వచ్చినప్పుడు వీటిని వాడుతూ ఉంటాం కదా. ఆయన కృష్ణ ప్రేమ వర్ణించనలవి కానిది. పరమాత్మ ఇలాంటి వారిని ఎంచుకుని మన కోసం భూమి మీదకి పంపుతూ ఉంటారు. ఆయన చిరు మందహాసం ఆ ముఖారవిందాన్ని ఎప్పుడూ విడిచిపోదనమాట. మనలో ఆర్తి ఉండాలే కానీ ఏదో రూపంలో ఆ జ్ఞానం మనకి లభిస్తుంది. ఏమి చెప్పాలి అనుకునే టైంలో ఈ ఆలోచన వచ్చింది. ఆయన అనుగ్రహం తీసుకుందాం అనుకున్నాను. ఆయన అందుబాటులో లేరు. ఆయన శిష్యుల ద్వారా ఆ అనుమతి లభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు మనము సంసిద్ధంగా ఉన్నామో లేదో కూడా తెలుసుకోవాలన్నమాట. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు భక్తి వైరాగ్యాలు కలిగి ఉండాలి. అంటే ఇక ఓ చిన్న కథలో చెప్పారన్నమాట. గోకులంలో అందరూ, అంటే ఒక చిన్న కథ, అసలు భక్తి వైరాగ్యాలు ఉంటేనే జ్ఞానం లభిస్తుంది అనేదానికి ఒక చిన్న కథలోని ఇది పిల్లంగా మీరు చదివే ఉంటారు. గోకులంలోని అందరూ కూడా యశోదాదేవి బయట ఓ పెద్ద దీపాన్ని వెలిగిస్తుంది. ఆ దీపంతో వాళ్ళ ఇళ్లలోని వాళ్ళ దీపాల్ని ఇక్కడికి తెచ్చి వెలిగించుకొని ఇంట్లో దీపం పెట్టుకునేవారనమాట. అలాగా ఒక భక్తురాలు ఆ ఊరిలో ఒక ఇంటిలో కోడలిగా వచ్చింది. అత్తగారికి ఏమిటి భయము అంటే, గోకులంలో ఇది కృష్ణయ్య ఇంటికి వెళితే ఎక్కడ కృష్ణయ్య మోహంలో పడిపోతుందేమో అని చెప్పి కోడల్ని పంపించేది కాదు. కోడలు మంచి అందగత్తి అనమాట. కానీ ఆవిడ మహాభక్తురాలు. ఎప్పుడు కృష్ణయ్య రూపం నాకు లభిస్తుందా, ఆయన దర్శనం ఎప్పుడు లభిస్తుందా అని పాపం చింతిస్తూ ఉండేది. సరే, ఒకరోజు ఆవిడ పుణ్యం ఫలించి అత్తగారికి కొంచెం ఒంట్లో బాలేదు. అయితే కోడల్ని పంపించి జాగ్రత్తగా వెళ్ళి దీపం వెలిగించుకొని రా అని చెప్పిందనమాట. సరే, ఆవిడ అక్కడికి వెళ్ళి, అక్కడ యశోదాది ఎవరు? జ్ఞానమూర్తి అనమాట. ఎక్కడ పరబ్రహ్మం ఉంటాడో అక్కడ జ్ఞానం ఉంటుంది కదా. జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపం అనమాట. సరే, ఆవిడ మరి అంటే ఇంటి ద్వారం వరకు వచ్చింది. అంటే గర్భగుడి వరకు వచ్చి పరమాత్మ దర్శనం లభించకపోతే ఎంత కష్టం. అందుకని పాపం ఆవిడ దీపం వెలిగిస్తూ ఆ పరమాత్మని ధ్యానించుకుంటే అక్కడ ఆవిడికి కృష్ణయ్య ప్రత్యక్షమయ్యారన్నమాట. సరే, ఆ చెయ్యి పుచ్చుకొని అలాగే ఉండిపోయింది. ఇక్కడ దీపం వెలిగిస్తోంది కానీ ఆవిడ ఎవరి చెయ్యి పట్టుకుంది? కృష్ణయ్య చెయ్యిని పట్టుకుంది అన్నమాట. అంటే జ్ఞానాన్ని పట్టుకుంది. ఆవిడకి చెయ్యి కాలిపోతున్నా సరే తెలుసుకోలేకపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆవిడ్ని పక్కకి తొలగించారు. సరే, ఆవిడ ఇంటికి వచ్చేసింది. కోడలి యొక్క భక్తిని అత్తగారు తెలుసుకుంది. అప్పటి నుంచి అందరూ బాగానే ఉన్నారు. సరే, దీని అర్థం ఏమిటి అంటే, జ్ఞానం అనేది రావాలి అంటే ఫస్టు మనం వెలిగిస్తాం కదా, ఆ యొక్క ప్రమిద నీట్గా ఉండాలి. అంటే ఏమిటి, దాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం చేస్తాం కదా ప్రమిదని. చేసి నీరు, అంటే అక్కడ భక్తి అనే తైలాన్ని పోయాలి. భక్తి అనే తైలం పోసి వత్తిని
వత్తిని 3 వత్తులు పెట్టి ఒక వత్తిగా చేయమంటారు కదా, ఏమిటి దాని అర్థం? ఇక్కడ త్రిగుణాలు అనే మనస్సు అన్నమాట. మనస్సుని భక్తిలో ముంచాలి. అప్పుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళితే ఆయన జ్ఞానాన్ని మనకి, జ్ఞానం అనే అగ్నిని ప్రకాశింపజేస్తారన్నమాట. అంటే ఇక్కడ ఎవరు? గురువు దగ్గరికి వెళితే ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలి? నువ్వు రెడీ అయ్యి వెళ్ళాలి. అంటే అక్కడ ప్రమిద నీటిగా ఉంచుకోవాలి, భక్తి అనే తైలం వేయాలి, త్రిగుణాలనే మనస్సుని అందులో ముంచాలి కదా. ఆ తైలంలోని అప్పుడు పరమాత్మ గురువు ద్వారా మనకి జ్ఞానాన్ని ఇస్తారన్నమాట. అది దాని యొక్క అలాగా. అప్పటి నుంచి కూడా ప్రతి ఇంట్లోని దీపం వెలగాలి అనే దానికి అర్థం ఇది. అంటే పరమాత్మ దగ్గరికి వెళితే, అంటే గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. నువ్వు సంసిద్ధుడుగా ఉండాలన్నమాట. ఏమిటే సంసిద్ధత? పాత్ర శుభ్రం ఉండాలి, అందులో భక్తి అనే తైలం వెయ్యాలి, అలాగే త్రిగుణాలనే వత్తిని వెలిగించాలి. అక్కడ వత్తి అంతా కాలిపోతే శుభం అంటారు. ఏమిటంటే ఆ శుభం అంటే ఇక్కడ మనస్సు అగ్నిలో దహించుకుపోయిందనమాట. అంటే అమనస్క యోగం లభించటం. వత్తి కాలిపోతే అదృష్టం అని అది చెప్తారు. అంటే ఆ యొక్క మనస్సు లేకపోతే వైకుంఠమే కదండి. వైకుంఠం ఏమిటి? మోక్షం. అలా అన్నమాట. చెప్పుకున్నాం కదా. సరే ముందు ఆర్తితోనే గురువు దగ్గరికి వెళతాము. ఆయన ఎంత కరుణామూర్తి అంటే మన ఆర్తినే కాకుండా మనలో ఉన్న అజ్ఞానాన్ని కూడా ఆయన పోగొడతారన్నమాట. ఎలాగా? కృష్ణయ్య చెప్పారుగా, ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షవ అన్నారు. మనం ముందు ఆర్తితోనే గురువు దగ్గరికి వెళతాం. కానీ ఆ గురువు మన మీద అపారమైన కరుణతోటి మన ఆర్తిని, జిజ్ఞాసుని, ఇవన్నిటినీ పోగొట్టి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారన్నమాట. ఎందుకంటే అది చెప్పుకున్నాం, ఆర్తిగా వెళ్ళిన పరమాత్మ మనకి జ్ఞానాన్నే ప్రసాదిస్తారు. ఎందుకంటే ఆయనకి జ్ఞానం అంటే ఇష్టం. అందుకే అర్జునుడికి ఆర్తి తీర్చి జ్ఞానాన్ని ప్రసాదించారు. మనకు జన్మ వద్దు అనుకుంటాము, కానీ దానికి కావలసిన సరంజామని మటుకు పెట్టుకోం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ఊరికి వెళ్ళాల్సిన టికెట్ తీసుకుంటాం కదండి. టికెట్ లేనిదే ఆ ఊరికి మనం వెళ్ళగలమా? దాన్నే మనం సంసిద్ధత అన్నారన్నమాట. దీన్ని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే కృష్ణయ్య సుందర చైతన్య గారు వర్ణించాలంటే నాకు వాక్యాలు రావు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని. ఆయన కృష్ణయ్యలా దర్శనమిస్తూ ఉంటారన్నమాట. ఆయన కృష్ణ పదాలు మాట్లాడుతూ ఉంటే మైమర్చిపోతాం. ఎన్ని మందిరాలు కట్టారో ఆయనకే తెలియదేమో కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దీనికి ముందు మనం ఒక రమణుల యొక్క శ్లోకం చెప్పుకుందాం. కరుణాపూర్ణ సుధాబ్ధే కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ. ఇది మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటూనే ఉంటే మనకి దీని అర్థం లోతుగా తెలిసిపోతుంది. ఈ హృదయం అనే దాన్నే ఉంటారు ఊపి పంకజం, అందులో కమలం ఉంది, అందులోనే మన పరమాత్మ నిలిచి ఉన్నాడనమాట. కానీ ఆ జ్ఞానం అంకురించాలి అంటే కమలం వికసించాలి అంటే సూర్యకిరణాలు పడాలి కదా. సూర్యకిరణాలనే జ్ఞానం లభిస్తే కానీ మనలో ఉన్న పరమాత్మ మనకి తెలియరన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మనం కథలోకి వద్దాం. జ్ఞానుల యొక్క కథలు అంటే ఇక్కడ భక్తి అనేది ఎలా ఉంటుందో దాన్ని మనం కబీర్దాస్ యొక్క చరిత్ర ద్వారా కొంత మట్టుకు తెలుసుకునికి ప్రయత్నిద్దాం. సరే, అభిమాన అహంకారాలకు నిలయమైన మానవ జీవితాకాశంలో
త్యాగసేవా నిరతి గల పవిత్ర జ్యోతులను వెలిగించి మహాత్ములు తాము తరిస్తారు. తమ దరిచేరిన సకల మానవాళిని తరింపచేస్తారు. ఆధ్యాత్మిక జీవన కాంతులతో తాము మనుగడ సాగిస్తూ తమ ఆదర్శనీయ జీవితం ద్వారా అనంత కృపానిధి అయిన భగవాన్ని ఉనికిని జ్ఞప్తికి తెస్తారు. సత్వగుణ ప్రధానులై ఉంటారు. ప్రేమను పంచుతారు, ప్రేమలో ముంచుతారు. తమకంటూ ఏదీ ఉంచుకోరు. ఇతరుల సుఖమే తమ సుఖముగా గ్రహిస్తారు. ఇతరులు తరించటయే తమ ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు. అట్టి మహాత్ముల కోవకు చెందిన భక్తాగ్రగణ్యుడు భక్త కబీర్దాస్ అన్నమాట. క్షీరసాగరమున శేషతల్పంపై శయనించి ఉన్న మహావిష్ణువు పవిత్ర పదసరోజములను లక్ష్మీదేవి ఒత్తుతూ మనం కథలోకి వచ్చాం. స్వామి, కలియుగ మహిమ చూసారా? భూలోకంలో ఎచ్చట చూసినను ధన వ్యామోహితులైన నా భక్తులు ఉన్నారే కానీ మోక్షాపేక్ష గల మీ భక్తులు అసలు ఉన్నారా అని అడిగింది. అని నాకు సందేహంగా ఉంది అని నారాయణమూర్తితో అంటుంది. దేవి, నీ మాటల్లో నిజమెంత ఉన్నదో కానిది కూడా అంతే ఉంది. భూలోకంలో నా భక్తులు లేని కాలమంటూ లేదు. ప్రపంచ మనుగడకు భక్తులే ఆధారభూతులు. కాకులు అన్ని చోట్ల కనిపిస్తాయి, హంసలు అరుదుగా గుపిస్తాయి. నీ భక్తులు అన్ని చోట్ల దర్శనీయం. ప్రపంచ శాంతికి అనర్థదాయకం. నా భక్తులు కొన్ని చోట్లనే లభ్యం, విశ్వశాంతికి మంగళదాయకం అని మహావిష్ణువు చమత్కరిస్తూ లక్ష్మీదేవితో అంటారు. లక్ష్మీదేవి మనస్సు చివుక్కుమంది. స్వామి, మీరు సత్యస్వరూపులైనను ఎందుకో ఈ విషయంలో మీ మాటను విశ్వసించలేకపోతున్నాను. క్షమించండి. మీరు చెప్పిన భక్తులుండుట దుర్లభమని అనుభవరీత్యా నాకు తెలియచున్నది. అలాంటి భక్తులు ఉన్నట్లయితే దయచేసి వారెక్కడున్నారో చెప్పండి. పరమ పవిత్రులైనట్టి భక్తిని చూడాలని ఉంది అని లక్ష్మీదేవి విష్ణుమూర్తితో చెబుతుంది. దేవి, కాశీక్షేత్రంలో రామానంద స్వామి అనేది సాధువు ఉన్నాడు. అతడు త్రికరణ శుద్ధిగా నన్ను భక్తి చేసి తరించిన ముక్త పురుషుడు అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి తెలియజేస్తారు. రామానంద స్వామిని పరీక్ష చేయవలని విష్ణుపత్ని భావించింది. వైకుంఠాన్ని వీడి కాశీకి కదిలి వచ్చింది. నిత్యము రామానంద స్వామి స్నానానికి గంగానది కరుతెంచుట చూసింది. ఒకనాడు రామానంద స్వామి వచ్చే సమయానికి తన మాయా ప్రభావంతో చక్కటి గులాబీ తోటను అందమైన పుష్ప పంక్తితో సృష్టించింది. రామానంద స్వామి యథాప్రకారం స్నానమాచరించి ఆలయన్నకు వెడుతూ మధ్య నగుపించే గులాబీ తోటను చూశారు. దగ్గరికెళ్ళి ఒక పుష్పాన్ని కోసి చేతపట్టుకున్నారు. ఇంతలో లక్ష్మీదేవి మారువేషంలో ప్రత్యక్షమై, ఈ గులాబీ తోట నాది, నీవు అనుమతి లేకుండా పుష్పాన్ని అపహరించావు అన్నది. తల్లి, క్షమించు. అందమైన పూలు కనిపించగానే భగవాన్ని చరణకమలములెంత చెంత ఉంచాలని అనిపించింది, కోసాను. అంతేకాని నేను దొంగను కాను అని అంటూ పుష్పాన్ని అక్కడ వదిలి రామానంద స్వామి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి ఆ పుష్పాన్ని చేతపట్టుకుని వైకుంఠం చేరింది. విష్ణుమూర్తిని సమీపించి, చూసారా, మీరు చెప్పిన రామానంద భక్తుడు కాడు, అతడు దొంగ. ఈ పువ్వే అతని చోరత్వానికి నిదర్శనం అన్నది లక్ష్మి. దేవి, చాలా పొరపాటు పడ్డావు. ఈ పువ్వు అతని చోరత్వానికి నిదర్శనం కాదు, అతని అపార భక్తికి తార్కాణం. చూసావా, అతను నా విగ్రహం ముందు ఈ పుష్పాన్ని ఉంచాలని భావించాడు. అతని భక్తి విశేషము చేత నీవే స్వయంగా పుష్పాన్ని తెచ్చి నాకు సమర్పించావు అని మందహాసం చేశారు. లక్ష్మీదేవి చిన్నబోయి తల వంచుకుంది. స్వామి మృదువచనములతో దేవి, మంచి చెడులనేవి మనోస్థాయిలో జరుగుతాయి. రామానందుడు మనస్సును దాటి మనుగడను సాగించే మహనీయుడు. పుష్పాన్ని నాకు సమర్పించాలి అనే పరాభక్తి తప్ప స్వార్థంతో అపహరించాలనే ఆలోచన అతనికి లేదు. నీవు అనవసరంగా శ్రమపడ్డావు అన్నారు. భగవాన్, నా అపరాధం క్షమించండి. పరమభక్తులను శంకించటం మహాపాపం. అందుకు పరిహారంగా అతని అభీష్టమును అనుగ్రహించి తృప్తి చెందుతాను అన్నది లక్ష్మీదేవి. విష్ణుదేవులు సంతృప్తి చెందిన మనసుతో, దేవి, రామానందుడు వాంఛారహితుడు, వాంఛాతీతుడు. అతనికి అభీష్టములు లేవు, అభిమానాలు ఉండవు. అతనికి మనమేమివ్వగలము? అయితే నీవు అభిలషిస్తున్నావు కాబట్టి
తరుణోపాయం చెబుతున్నాను విను. ఎందుకంటే లక్ష్మీదేవి తిరిగి అతనికి పుష్పాన్ని ఇవ్వాలని అనుకుందనమాట. రామానందుడు భక్తిని ప్రజల్లో వృద్ధి చేయటమే ప్రధాన కర్తవ్యంగా కలవాడు. అతని భక్తి ఉద్యమానికి సహకరించి ఉపకరించే ఉత్తమ భక్తుని శిష్యునిగా పంపటమే మనము అతనికి చేయదగిన సహాయం. ఇదిగో ఈ పుష్పము రామానందుడు భక్తితో నాకు సమర్పించబోయినది. ఈ పుష్పమునకే జీవం పోసి రామానందుని ముఖ్య శిష్యుల్లో ప్రధానుడిగా ఉండునట్లు అనుగ్రహిస్తాను అని పలుకుతూ పుష్పాన్ని ఆశీర్వదించి గంగానదిలో వదిలారు. ఆ పుష్పము గంగానదిలో తేలియాడుతూ తనతో పాటు తేలియాడుతున్న పద్మపత్రంపై చేరింది. ఆ పుష్పము అందమైన బాలుడుగా మారి తేలి వస్తున్నది. నీరు అనే నేత పనిచేయు మహమ్మదీయుడు ఆ బాలును చూసి తీసుకొని వచ్చి కబీర్ అని నామకరణం చేశారు. కబీర్ అనగా మహాత్ముడని భావం. శైశవ దశయందే కబీరుకు భక్తి శ్రద్ధలు అలవడ్డాయి. ఎక్కువ కాలము ఒంటరిగా జీవించేవాడు. సదా భగవద్ధ్యానంలో నిమగ్నమయ్యేవాడు. విద్యార్థనకై గురువుల దగ్గరకు పంపేవారు తల్లిదండ్రులు. కబీరుకు జ్ఞానార్జన యందు ఆసక్తి మెండు. అతడు వేసే ప్రశ్నలకు గురువులు సమాధానం చెప్పలేక చికాకు పడేవారు. ఎలాగా? ప్రహ్లాదుడిలాగా అనమాట. విద్యను బోధించకనే పంపేసేవారు. అందుచేత కబీర్ పెద్దగా విద్యార్జన చెయ్యలేకపోయాడు. పుష్పము వికసించగానే పరిమళాలు వెదజల్లునట్లు కారణజన్ముడైన కబీర్ విద్యార్జన లేకపోయినను విద్యావంతుడయ్యాడు. కవి అయి గేయాలు వ్రాసాడు. భక్తుడై కీర్తనలు రచించాడు. గాయకుడై సుశ్రావ్యంగా గానం చేసేవాడు. భక్తి జ్ఞానాలతో పాటు కబీర్లో తీవ్ర వైరాగ్యం నిండియుండేది. ప్రపంచమంతా నిస్సారంగా గోచరించేది. అనుక్షణము జీవితం యొక్క అస్థిరత్వమే కళ్ళకు కట్టినట్లు కనిపించసాగిందనమాట. ఇక్కడ కబీర్దాస్ యొక్క దోహా అంటే కవిత. మాలి ఆవత్ దేఖికే కలియా కరీ పుకార్ పూలీ ఫూలీ చునులియయి కాల్ హమారీ బార్ అన్నారు. అంటే మృత్యువు ఈరోజు అనుకుంటాం మనం, ఎదుటివాడు మరి చనిపోయాడు అనుకుంటాం. కానీ మనకి కూడా కాలం వస్తుందని మనం గ్రహించమన్నమాట. అందుకని ఒక మొగ్గ ఇలా అనుకుంది. ఈరోజు మాలి అంటే తోటమాలి అనమాట. తోటమాలి రాగానే తను అనుకుంది, ఈరోజు వికసించిన పువ్వులన్నీ కూడా తోటమాలి కోసుకుపోయాడు. రేపు నా వద్దు, నేను కూడా రేపు వికసిస్తాను కదా. అందరూ యువతరం అంతా ఇదే అనుకుంటారు. మాకు వృద్ధాప్యం రాదు, అవునా, మేము ఇలాగే ఉంటాము, వాళ్ళకే ముసలి వాళ్ళే చనిపోతారు అని. అలాగే కృష్ణయ్యది కబీర్దాసు అనుకున్నాం. సమీపుస్తున్న తోటమాలను చూసి మొగ్గలు విలపించాయి. విరబూసిన పూలు ఈరోజు కోయబడ్డాయి. మన వంతు రేపు వస్తుంది. మృత్యువును ఆలింగనం చేసుకోక తప్పదు అని చెట్టులోని మొగ్గలు విలపిస్తున్నట్లు చింతిస్తాడు కబీరు. వాళ్ళకలాగా కనబడుతుందన్నమాట. వైరాగ్యం ఉంటే తప్పించి ఇలాంటివి మనం అర్థం చేసుకోలేమన్నమాట. భగవంతుని చేరాలని అనుక్షణము కబీర్ ఆరాటపడేవాడు. హైందవ పండితుల చెంత ఆసీనుడై ధర్మశాస్త్రాలను ఆలకించేవాడు. మహమ్మదీయ గురువుల యొద్ద చేరి ఖురాన్ ప్రవచనాలు వినేవాడు. సూఫీ ప్రవక్తల మధ్య ప్రవేశించి ప్రేమపాఠాలు శ్రవణం చేసేవాడు. భిన్న వ్యవస్థలను ప్రచారం చేసే వివిధ మహాత్ముల చెంతకు వెళ్ళటంలోనే కబీర్ జ్ఞాన దృష్టి ఎలాంటిదో, అంటే జ్ఞాన తృష్ణ ఇక్కడ ఎలాంటిదో మనము అవగాహన చేసుకోవచ్చు. విద్యార్జనలను జరగలేదనే భావంతో కబీరుకు వంశవృత్తి అయిన నేతను నేర్పాడు పెంపుడు తండ్రి. కబీర్ ఏ పని చేయుచున్నను భగవంతుని ధ్యాసే మనసులో నిలిచి ఉండేది. నేత చేస్తూ మధ్యలో ఆగిపోయేవాడు. శబ్ద బ్రహ్మము ద్వారా నిశ్శబ్ద బ్రహ్మంలోకి ప్రవేశించేవాడు. ఒకసారి కబీర్ నడిచి వెళుతూ దారిలో ఒక చోట ఒక స్త్రీ జొన్నలు తిరుగులులో వేసి తిప్పుచున్న దృశ్యాన్ని చూశారు. తనలో కలవరం ప్రారంభమైంది. హృదయాన్నెవరో పిండుతున్నట్లు అనిపించింది. దుఃఖం పొంగిపొరలి వస్తున్నది. కంఠం గద్గదమైంది. శిశువులా ఏడవసాగాడు. అదే సమయానికి నిపట నిరంజనుడనే సాధువు అక్కడికి వస్తారు. దుఃఖిస్తున్న కబీర్ను చూసి, నీ దుఃఖానికి కారణమేమిటి అని అడుగుతారు. మహాత్మా, అదుగో ఆ ఇంటి వరాండాలో చూడండి, తిరగలిలో జొన్నలు వేసి పిండి చేస్తున్న స్త్రీని
చూడండి. ఆ దృశ్యమే నన్ను కలవరపరిచింది. సంసారమనే తిరగలిలో జొన్నలనే జీవులను వేసి మృత్యువనే స్త్రీ ఎలా పిండి చేస్తోందో చూడండి. జొన్నలు పిండిగా మారులాగున జీవులందరూ మృత్యువాతపడి మరణిస్తున్నారు. ఈ మృత్యు తిరుగలి నుండి బయటపడే మార్గం తెలియజేయండి అని నమస్కరిస్తూ అడుగుతాడు కబీరు. కబీర్ వైరాగ్యమునకు సంతసించి నిపట నిరంజనుడు, నాయనా దిగులు చెందకు, ఆశించే మనసుండాలే కానీ అనుభవించటం తథ్యం. బాగా దృశ్యాన్ని పరిశీలించి చూడు. తిరుగలిలో పడిన జొన్నలన్నీ పిండి కావటం లేదు. కొన్ని తిరుగలి మధ్యనున్న కొయ్య మేకును చుట్టి చేరి ఉన్నాయి. అవి మాత్రము తిరగల్లో పడి పిండి కాకుండా నిలిచియున్నవి. అలాగే సంసారమనే తిరగల్లో పడినను ఎవరైతే భగవంతుడనే మేకును ఆశ్రయించి ఉంటారో వారు మృత్యువాత పడరు అని తెలియజేశారు. ఇక్కడ మృత్యువాత పడడము అంటే మృత్యు భయం ఉండదు. మృత్యు ఎవరికి? శరీరానికి కదా, ఆత్మకి మృత్యువు లేదు కదా. అది తెలుసుకుంటారన్నమాట. అది తెలుసుకుంటే భయం అనేది ఉంటుంది కదా అని. ఆ మహాత్ముని దివ్యబోధతో కబీర్ ప్రభావితుడవుతాడు. భగవన్నామామృత పానమే తన దినచర్యగా మారిపోయింది. మరొకరు జ్ఞాపకం చేస్తే గాని ఆకలి తెలిసేది కాదు. నిద్ర అందని అనుభూతిగా మిగిలింది. కుమార్ని అయోమయ స్థితిని జ్ఞానాభిలాషను గుర్తించిన తండ్రి కబీర్కు ఏ పని అప్పగించక తానే కష్టపడి నేతనేసి ఇంటిని పోషించేవాడు. కాలచక్రం ముందుకు నడిచింది. కబీర్ తండ్రి నీరు కన్ను మూశాడు. కుటుంబ భారమంతా కబీర్పై పడింది. తండ్రి మరణంతో కబీర్ వైరాగ్యం తీవ్రస్థాయిని అందుకుంది. కుటుంబ పోషణ కష్టంగా పరిణమించింది. బట్టలు నేసి తీరవలసిందేనని తల్లి బలవంతం చేయసాగింది. తల్లి ఒత్తిడిపై కబీర్ నేత పనికి ఉపక్రమించాడు. పని సాగేది కాదు. మధ్యలో ఆపి ధ్యానం సాగిస్తుండేవాడు. కబీర్ ధ్యానంలో ఉన్న సమయంలో భగవానుడే నేత పని చేసేవారు. కబీర్ మామూలు స్థితికి వచ్చి పనికి సిద్ధం కాగానే స్వామి అదృశ్యమై కబీర్ హృదయంలో దాగేవారు. బట్టలు తయారయ్యాయి. జగన్నియామకుని అదృశ్యహస్తం పనిచేయటం వల్ల బట్టలు సర్వాంగ సుందరంగా గోచరిస్తున్నాయి. బట్టలు విక్రయించి డబ్బు తీసుకొని రమ్మని కబీర్ని తల్లి ఆజ్ఞాపించింది. కబీర్ బట్టలు తీసుకుని అమ్మడానికి సంతకు వెళ్ళాడు. కబీర్ దగ్గర బట్టలు ఎవరూ కొనలేదు. ఇంత విలువైన బట్టలు మనము కొంటామా? కొనలేమంటూ అందరూ వెళ్ళిపోతున్నారు. నిజమే కదూ. భగవంతుడే స్వయంగా తయారు చేసిన బట్టలకు ఖరీదెవరు కట్టగలరు? కబీర్ మాత్రం నిశ్చింతంగా ధ్యానస్థితిలో ఉన్నాడు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వచ్చి కబీర్ ముందు నిలిచాడు. అయ్యా, నేను పేదవాడిని, ధరించడానికి వస్త్రములు లేవు. కొనుటకు నా వద్ద ధనము లేదు. దయచేసి మీరు సహాయం చేయండి అని ప్రార్థిస్తాడు. వెంటనే కబీర్ తన దగ్గరున్న గుడ్డలో సగభాగం అతనికి గ్రహిస్తున్న వ్యక్తి రాముడేననే అనుభూతి పొందాడనమాట. బ్రాహ్మణుడు సంతోషంతో వెళ్తాడు. కొంతసేపటికి ఒక ముస్లిం ఫకీరు వస్తాడు. దయ్యుంచి ఈ పేదవాడైన ఫకీరుకు బట్టలు దానం చేయగలరా అని కబీర్ని అడుగుతాడు. తన వద్ద మిగిలి ఉన్న బట్టను ఆ ఫకీరుకి సమర్పించుకొని కబీర్ తృప్తి చెందుతాడు. నా ధ్యానాన్ని కుంటుపరుస్తున్న ఈ గుడ్డను కూడా ఇచ్చేశాను. ఇక నాకు నిశ్చంతగా ధ్యానం జరుగుతుంది అని భావిస్తూ సంతసముతో ధ్యానాచరణకు ఉపక్రమించాడు. కబీర్ త్యాగనిరతిని, భగవద్భక్తిని పరీక్షించడానికి భగవానుడే బ్రాహ్మణ రూపంలోని ఫకీర్ రూపంలోని వచ్చి కబీర్ నుండి బట్టను దానంగా గ్రహించారు. వేదశాస్త్ర పారాంగతుడైన బ్రాహ్మణుడుగా వచ్చినను, మహమ్మదీయ ఫకీర్గా వచ్చినను ఇద్దరికి నిష్పక్షపాతంగా దానం చేశాడు కబీర్. ఎవరు వచ్చారు అనేది కబీర్ దృష్టి కాదు. వచ్చిన వ్యక్తిలో పరమాత్మని దర్శించటమే కబీర్ ప్రత్యేకత. తనను ఇతరులు మోసగిస్తున్నారనే ధ్యాసే లేదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ కబీర్దాసు చెప్తారు, కబీర్ ఆపుఠగాయియే ఔరన ఠగియే కోయ్, ఆపుఠగే సుఖ ఊపజే ఔరుఠగే దుఃఖ హోయ్ అన్నారు. అంటే ఇతరులను మోసగించుట కన్నా ఇతరులచే మోసగింపబడుటయే శ్రేయోదాయకమని కబీర్ అభిప్రాయం. మోసగింపబడుటలో శాంతి కలుగుతుంది, మోసగించుటలో అశాంతి మిగులుతుంది అని బోధకుడైన తరువాత కబీర్ ప్రవచిస్తారన్నమాట. ఇక్కడ ఏంటి, ఎవరినైనా మనం మోసగిస్తున్నప్పుడు ఫస్ట్ మనకి బాధ కలుగుతుంది కదా అంటే అది తప్పు చేస్తున్నాము అనే బాధ మనకి ముందు కలుగుతుంది. తర్వాత
వాళ్ళకి కలుగుతుందన్నమాట కదా. ముందు మనం బాధపడతాము, అలాగే తర్వాత వాళ్ళకనమాట. కదా. కబీర్ వద్దనున్న గుడ్డనంతా భగవానుడే మాయా రూపాలతో వచ్చి అపహరించినను కబీరు గృహోన్ముఖుడు కాలేదు. అక్కడే తపస్సులో ఉండిపోయారు కదా. ఆయన ధ్యానంలోని సంతలోనే కూర్చుండి ధ్యానం చేస్తుంటారు. భగవానుడే మారువేషంలో కబీర్ గృహానికి వెళ్తాడు. కబీరు మాతృదేవితో, అమ్మ, నీ కుమారుడు కబీర్ సంతలో బట్టలు అమ్ముటకు బదులు ధ్యానం చేయుచున్నాడు. ఒక బ్రాహ్మణునికి ఫకీర్కి గుడ్డనంతా దానం చేసి తాను నిశ్చింతగా ధ్యానం చేస్తున్నాడు. నాకు బాధ కలిగి మీకు తెలియజేయాలని వచ్చాను. మీరు కబీర్ను అదుపులో ఉంచకపోతే లాభం లేదు అని భగవానుడు హితవచనాలు పలుకుతారు. కబీర్ తల్లికి ఆవేశం ఆకాశాన్ని అంటింది. వెంటనే బయలుదేరి సంతకు వచ్చింది. ఫిర్యాదు చేసిన జగన్నాటక సూత్రధారి కూడా పక్కనే ఉన్నారు. తల్లి కబీర్ని చూసింది. ఆక్రోశంతో ఒక్కారు పార్చింది. కబీర్ చలించలేదు. గద్దించి పిలిచింది. అతీంద్రియ స్థాయిలో ఉన్న కబీరుకు వినిపించలేదు. ఇంతలో పక్కనున్న బ్రాహ్మణ వేషధారి తన చేతిలో ఉన్న కర్రను ఆమె చేతికి అందించాడు. క్రోధావేశంలో ఉన్న ఆ తల్లి వెంటనే కర్రను తీసుకుని కబీర్ను కసి తీరా కొట్టింది. కబీర్ చలించలేదు. కానీ కర్రనందించిన బ్రాహ్మణుడు దెబ్బలు కోర్చుకోలేక గోల చేశాడు. ఆ బ్రాహ్మణుని శరీరంపై వాతలు పడ్డాయి. కబీర్ కళ్ళు తెరిచాడు. వెంటనే ఎదురుగా ఉన్న బ్రాహ్మణుడు కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాడు. కబీర్ ఆనందంతో పరవశించి నమస్కరించారు. భగవానుడు అదృశ్యమయ్యాడు. తల్లి కబీర్ను ఆలింగనం చేసుకుని, సుపుత్ర, నీకు తల్లి కావడమనే పుణ్యఫలం విశేషం చేత రామదర్శనం పొందాను అని ఆనందాశ్రులు విడిచి కుమారుని ఇంటికి తీసుకుని వచ్చింది. కుమారుని భక్తికి సంతసించినను కబీర్లో వస్తున్న మానసిక పరిణామానికి తల్లి కలత చెందసాగింది. ఇలాగే కొనసాగితే బిడ్డ తనకు దక్కడనే భావం గాఢంగా ఏర్పడింది. వివాహము చేస్తే ధ్యాస మారుతుందని ఆశపడింది. తన కుమార్తెతో ప్రస్తావించింది. జీవితమే క్షణభంగురమని భావించే కబీర్కు వివాహంపై ఆశ ఉంటుందా? ప్రపంచంలో వ్యక్తి జీవించేది 3 రోజులు. 3 రోజుల బ్రతుకును 3 ముళ్ళు వేసి మాత్రం రక్షించుకోగలమా? వివాహము అనర్థదాయకమని కబీర్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ మళ్ళీ కబీర్ దాసు చెప్తున్నారు. एक दिन ऐसा होएगा कोऊ काहू का नहीं, घर की नारी को कहे తనకి నారీ నహి అన్నారు. అంటే నీవు ఎవరికి ఉపయోగపడని రోజంటూ ఒకటి వస్తుంది. నీ గృహంలోని నారియే అంటే భార్య కాక నీ శరీరంలోని నారి అంటే ఈ నరము కూడా నిన్ను వదిలిపెట్టి నిష్క్రమిస్తుంది అని గానం చేసేవాడు కబీరు. అంటే నీ ఇంటిలో ఉండే నారే కాదు, నీ దేహమే నిన్ను వదిలేస్తుంది అని చెప్పారు కదా. అది ఎక్ దిన్ ఐసా హోయేగా కోవు కాహు కా నాహి అంటే ఎవరివారు కాదు. నీ శరీరమే నీది కానప్పుడు ఇతరులు నీ వారు ఎలా అవుతారు అనే భావన అన్నమాట ఇక్కడ. కబీరు వివాహితుడు కావాలని తల్లి కృతనిశ్చయురాలైంది. కబీర్ ఎంత వారించాలని చూసినా లాభం లేకపోయింది. వివాహం అనివార్యమైంది. తల్లి మాటను నిరాకరించలేని కబీర్ ఆమె ఆజ్ఞను శిరసావహించాడు. లోయి అనే అందమైన యువతినిచ్చి కబీర్కి వివాహం చేశారు. వివాహం విద్యకు ఆనకట్ట వంటిదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అది వాస్తవం కాదు. సంస్కారవంతులను వక్రింపజేసే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. వివాహానికి జ్ఞాన సముపార్జనకు నిరోధం ఎక్కడున్నది? చూసేవాడిలో తప్ప. వివాహం చేసుకోగానే వ్యక్తిలో జ్ఞానతృష్ట నశించుందని భావించటం భావ్యమా అన్నారు. ఇదే నిజమైతే అవివాహితులంతా జిజ్ఞాసులై ఉన్నారా? అదంతా వ్యక్తి సంస్కార ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. సంస్కారి వివాహితుడైనను జ్ఞాన సముపార్జన చేయగలడు. అసంస్కారి అవివాహితుడైనను వక్ర మార్గంలో పయనించక తప్పదు. కబీర్ వివాహితుడైనను అతని జ్ఞానతృష్ణ తీరలేదు. వైరాగ్య జ్వాల ఆరలేదు. భగవదనుభూతికై అతడు ఆరాటపడసాగాడు. హైందవ గురువుల దగ్గరకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. కబీర్ మహమ్మదీయుడని అతని శిష్యునిగా స్వీకరించుటకు వీలు లేదని హైందవ గురువులు నిరాకరించారు. నిరాశ చెందిన కబీర్ మహమ్మదీయ మత ప్రవక్తల వద్దకు వెళ్ళి జ్ఞానభిక్ష కోరేవారు. తనకు కావలసింది మతము కాదు, మహిమాన్వితమైన సత్పదార్థం.
కబీర్ ప్రవర్తన ఖురాన్ ప్రవచనములకు విరుద్ధంగా ఉన్నందున అతనిని జ్ఞానబోధ చేయటం అసంభవమని మహమ్మదీయ గురువులు తెలియజేశారు. కబీర్ హృదయం ముక్కలైపోయింది. కలత చెందిన మనస్సుతో ఆనాటి రాత్రి కాశీక్షేత్రంలో గంగానదీ తీరమున నడుస్తున్నారు. బాధతో హృదయం కుంచుకుపోతున్నది. గురువు లేని జ్ఞానాన్ని సముపార్జించటం సంభవమా? మరి నా జీవితంలోకి గురువు ప్రవేశించలేదు, నా జన్మ వృధా కావలసిందేనా అని దుఃఖిస్తూ తన హృదయపు లోతుల నుండి పెళ్ళుబికే విషాద భావాల్ని గేయ రూపంలో గానం చేశారు కబీర్ దాస్. కౌన్ బతావే వాట్ గురు బిన్ బడా వికటేయమ ఘాట్, కామ క్రోధదో పర్వత ఠాడే లోభ చోర సంఘాత్, మదమత్సర కామే హవరసాత్ మయా పవన్ బహే ధాట్, कहत కబీరు మనోభాయి సాదో కస్తరనాయ ఘాట్ అన్నారు. ఏ విధంగా నేను ఈ సంసారాన్ని దాటగలను అని. యమపాసం భయంకరమైనది అనా బడా వికటి యమఘాట్ అనమాట. కామక్రోధాది పర్వతములు అడ్డుగా నిలిచి, కామక్రోధదో పర్వతుఠాడే అన్నారు, నిలిచి జీవన నౌకాయానమును నిరోధించుచున్నవి. మరొక తీరము లోభచోర సంఘాత్ కదా, తీరము చేరదమన్న అచ్చట దోచుకొనుటకు లోభము సిద్ధంగా ఉన్నది. మదమత్సర్యాములనడి జల్లులు నౌకపై పడుతున్నవి. మదమత్సర్య కామేహ బరసాత్ అన్నారు. మాయా గాలులు వీచుచున్నవి. మాయా పవను బహేధాట్. ఇట్టి పరిస్థితిలో గురువు తప్ప కరుణించి కాపాడేవాడెవరు అని దుఃఖిస్తూ నడుస్తున్నాడు కబీర్. బాధ భరించలేని స్థాయికి చేరింది. వ్యక్తి నీరసించిపోయాడు. నిరాశ నిస్పృహలు హృదయాన్ని ఆవరించాయి. కదలలేకపోయాడు. గంగా తీరంలో మెట్లపై పడిపోయాడు. శరీరం అలసిపోయింది. మనసు ఆవేదనతో చితికిపోయింది. కబీర్ అక్కడే నిద్రపోయాడు. ఉదయం బ్రహ్మముహూర్త కాలం సమీపిస్తున్నది. పవిత్ర గంగానదిలో స్నానం చేయటానికి రామానంద స్వామి వస్తున్నారు. మసక చీకటిలో చూడకుండా తన పాదము కబీర్ మస్తకంపై పడింది. పరమానంద స్వామి వెంటనే గ్రహించి రామ్ అని ఉచ్చరించారు. కబీర్ పులకాంగితుడై లేచి రామానంద స్వామి పాదాలమై పడి, మహాత్మా, ఆ అమృతవాక్యానికై నేను నిరీక్షిస్తున్నాను. మీరే నా గురువులు. మీ పాదాల చెంత నా బ్రతుకును ధన్యత చేసుకుంటాను అని తెలియజేశాడు. అంటే ఇక్కడ ఏంటి, ఆయన ఎప్పుడూ అదిగా అంటారు, రామనామస్మరణ. ఏది తగిలినా, పడినా, లేచినా, కూర్చున్నా, ఏదైనా బాధం కలిగినా నామస్మరణ చేయాలి అంటారు. అందుకని అదే తన యొక్క మంత్రంగా తీసుకున్నాడు కబీర్దాస్ అన్నమాట. రామానంద స్వామి కబీర్ హృదయమును గ్రహించి అతనిని ఆశీర్వదించి తన శిష్యునిగా స్వీకరించారు. ఇంతకాలము వ్యధ చెందిన కబీరు హృదయము రామానందుని ఆశీస్సులతో కుదురుపడింది. హృదయము నుండి ప్రేమ జల్లులు వర్షించసాగాయి. గురు కృపతో తనలో ఉన్న అహంకారము సమూలంగా తుడిచిపెట్టేయబడిందని కబీర్ వ్రాసాడు. ఆనాటి నుండి రామనామము ఆశ్రయించి నామదాసుడై కబీర్ దాసు అనేది నామముతో పిలువబడి చుండేవాడు. ఇక్కడ కబీర్దాస్ చెప్తున్నాడు, జబ్ మై థా తబ్ గురు నహీ, అబ్ గురు హై హమ్ నాహీ, ప్రేమ గలి అతి సంకరి తామే దోన సమాహి అన్నారు. అంటే నాలో అహంకారం ఉన్నంత వరకు గురు సాన్నిధ్యం లభించలేదు కదా, ఇప్పుడు గురువు లభించాడు, అహంకారం అదృశ్యమైపోయింది. అంటే ఎంతవరకు అహంకారం ఉంటుందో నీకు జ్ఞానం అనేది లభించదు. ప్రేమ మార్గము సంకుచితమైనది అన్నారు. అంటే అది చాలా సూక్ష్మమైనది అన్నమాట. సూక్ష్మాతి సూక్ష్మమైనది జ్ఞానం. దాన్ని తెలుసుకోవాలి అంటే ముందు అహంకారాన్ని వదలాలన్నమాట. అహంకారాన్ని భగవంతుని ఇద్దరిని తనలో, అంటే అహంకారాన్ని భగవంతుని ఇద్దరిని తనలో ఉంచుకోలేదు. ఎందుకంటే ఆ మార్గం చాలా సూక్ష్మమైనది. అహం ఉన్నంత వరకు కూడా అక్కడ పరమాత్మ లభించడు. అంటే నేను అనే అహంకారం పోతే కానీ అక్కడ పరమాత్మ దొరకడు అని కబీర్ గానం చేశారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా. ఇది 2వ ఎపిసోడ్లో మనం కబీర్దాసు మొత్తం చెప్పుకుందాము. ఇంతవరకు శ్రద్ధగా మళ్ళీ వినండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.